మురారిని, కృష్ణని చూడగానే చాలా సంతోషపడతాడు ఆదర్శ్. కానీ ఇంటికి వెళ్దాం రా అంటే మాత్రం నిరాకరిస్తాడు. నేను ఆ ఇంటికి రాలేను. నేను ప్రశాంతంగా ఉన్నాను. నాకిష్టమైన జాబ్ కూడా వదిలేసి ఈ అడవిలో ఉన్న పిల్లలకి నేను ఆర్మీ కోచింగ్ ఇచ్చుకుంటూ ఉన్నాను. నేను ఈ ప్రశాంతత నుంచి నన్ను దూరం చేయొద్దురా అని అయితే చెప్తూ ఉంటే, అదేంట్రా అలా మాట్లాడతావు? ఇంట్లో అన్నీ చక్కబెట్టేసే వచ్చాము. ఇక నువ్వు ఎంతగానో ప్రేమించిన ముకుందతో అందులో నువ్వు తాళి కట్టిన నీ భార్య దగ్గరికి రమ్మంటే ఎందుకురా ఇలా మాట్లాడుతున్నావు అంటే, సరే చక్కబెట్టానన్నావు కదా, ఏం చక్కబెట్టావో చెప్పు అంటే, నువ్వేమంత చిన్నపిల్లవాడు కాదురా చక్కబెట్టాను అని చెప్తే నువ్వు అర్థం చేసుకోలేనంతగా ఉండడానికి అంటే, మరి ఏదో చెప్తున్నావు కదరా చెప్పు అన్నట్టు ఆదర్శ్ అంటాడు. ఇక ఆదర్శ్ ముకుంద గురించి మొత్తం గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అంటే ఫోన్లో మురారితో మాట్లాడినవి, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నేను ఎప్పటికీ నిన్నే భర్తగా అనుకుంటాను, ఆదర్శ్ నేను భర్తగా చూడలేని విషయం ఇవన్నీ గుర్తు చేసుకొని నేను రానంటే రాలేనురా. నేను ఒక విషయం అడుగుతాను చెప్పండి, ఒకవేళ మీ ఇద్దరు ఇక్కడికి వచ్చేటప్పటికి నాకు పెళ్ళైపోయి నా భార్యతో నేనుంటే మీరు ఇలాగే అంటారా? అన్నారు కదా, నోరు మూసుకొని వెళ్ళిపోతారు కదా, అలానే వెళ్ళిపోండి ఇప్పుడు అని అయితే చెప్తూ ఉంటే, నువ్వు ఇప్పుడు ఒంటరిగానే ఉన్నావు కదరా, పెళ్ళి కాలేదు కదా, అయినా ఎందుకు అలా ఆలోచిస్తున్నావు? నీ మనసులో ఇంకా ముకుంద ఉంది, ముకుంద గురించే నువ్వు ఆలోచించే నువ్వు అక్కడికి రానంటున్నావు అని అయితే అంటూ ఉంటే, మీరు వెళ్ళిపోండి, నేనేం చిన్న పిల్లాడిని కాదు నాకు సర్ది చెప్పి ఇంటికి తీసుకుని వెళ్ళడానికి అయితే ఆదర్శ్ అంటూ ఉంటాడు. ఇక కృష్ణ, మీకు ముకుంద అంటే ఇష్టం లేదు, కనీసం మీ అమ్మ కోసమైనా ఇంటికి రండి అని అయితే చెప్తూ ఉంటుంది. అలాగే ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకునే అదృష్టం ఒక్కరికి ఎంతో మందికి కొంతమందికే ఉంటుందండి. ఆ అదృష్టం మీకు వచ్చింది. ముకుంద మీకోసం ఎదురు చూస్తుందని అయితే కృష్ణ చెప్తుంది. ఆదర్శ్ ముకుంద విషయంలో మనసు మార్చుకొని కృష్ణ మురారితో ఇంటికి వెళ్తాడా లేదనేది కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం.